but she'll be out. No. Yes. Sunaya Sangha, easy catch. One more point to Red Panthers. 21 points to Red Panthers, 18 points to Black Tigers. విష్ణు టీం ఇంతవరకు మనోజ్ టీంని ఒక్కసారి కూడా క్రాస్ చేసి పాయింట్ల పట్టికలో ముందుకెళ్ళలేదు. కానీ ఓవర్ టు ప్రదీప్. మనోజ్ కుమార్ టీం 20, Manoj 26 and Vishnu 22. But one minute. మనోజ్ కుమార్ టీంలో బ్రహ్మానందం ఉండి జోక్గా కామెడీగా చేశాడు కాబట్టి 2 పాయింట్లు కట్ చేస్తున్నాం. ఇన్డిసిప్లిన్ టీం బికాస్ ఆఫ్ బ్రహ్మానందం బ్రహ్మానందం వల్ల ఇండీసెంట్ వల్ల 2 పాయింట్స్ పోయినాయి. అలాగే విష్ణువర్ధన్ బాబు ఇండిసిప్లిన్ బ్రహ్మానందం వల్ల 2 పాయింట్స్ మనోజ్ కుమార్ దానిలో తగ్గించడం జరిగింది. 26లో 24 అండ్ విష్ణువర్ధన్ బాబు టీంలో 22కు అక్కడ కూడా ఒక ఇండిసిప్లిన్ మనోజ్ విన్నర్ హేస్ మనోజ్ టీం గెలిచింది. సూపర్. కబడ్డీ ఇక్కడ సురేష్ బాబు గారు ఉన్నారు, మా తమ్ముడు భరద్వాజ ఉన్నారు, కేఎల్ నారాయణ గారు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. కానీ నేను ఎప్పుడు న్యాయం అంటే ధర్మం, అవినీతికి ఇంకోటి ఉండేది కాదు. వాళ్ళకు కూడా తెలుసు. ఇక్కడ నిజంగా కష్టపడింది విష్ణువర్ధన్ బాబు టీం, మనోజ్ టీం కాదు. ఇక్కడ బ్రహ్మానందం జోక్ చేయడం కాదు. ఇక్కడ సీరియస్లీ స్పీకింగ్ విష్ణువర్ధన్ బాబు టీం ఇస్ అ వండర్ఫుల్ టీం. మనోజ్ కుమార్ అంటే బ్రహ్మానందం వాళ్ళ టీంలో ఉన్నాడు. హారిబుల్ టీం. లెట్ us see now. బట్ ఐఎమ్ కరెక్ట్. ఓకే, మీరు వన్ సైడెడ్గా ఉన్నారు. రెఫరీ గారు తప్పు కదా. వన్ సైడెడ్గా జీవితంలో ఎప్పుడు ఉండం బ్రదర్. పెద్ద కొడుకును సపోర్ట్ చేయను, చిన్నవాడిని న్యాయాన్ని సపోర్ట్ చేస్తాను. సూపర్ సార్. అండ్ రెఫరీ గారు చెప్పినట్టు మనకి ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లో కొన్ని తెలిసే. ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. ఇక్కడ మోహన్ బాబు గారు ఎక్కడ ఏం చేశారు మీరు? ఇక్కడ జరుగుతుంది దాన్ని రెడీ సార్. రెడీ ప్లీజ్. రెడీ రెఫరీ రెడీ. సంపూర్ణేష్ బాబుని వ్యూహాత్మకంగా విష్ణు బరిలోకి పంపిస్తున్నట్టుగా కనిపిస్తోంది. సంపూర్ణేష్ బాబు మొదటిసారి రైడ్కి వచ్చారు. గ్యాలరీలో ఆహ్లాదం, ఉత్సాహం. అయితే సంపూర్ణేష్ బాబుని చుట్టుముట్టేశారు. మంచి జిమ్నాస్టిక్స్ చూపించాడు కానీ కబడ్డీలో స్కిల్స్ లేనట్టుగా ఉన్నాయి. సంపూ ఇది అవుట్. 23-18 పాయింట్లతోటి రెడ్ ప్యాంథర్స్ ముందుంది.